జీవితంలో కొన్ని మర్చిపోలేని పదాలు అయిన వాళ్ళ నోటి నుంచి విన్నప్పుడు నిజంగా ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్ముతాయి. లోకం అంతా చీకటిగా కనబడుతుంది. ఏం జరుగుతుందో తెలీదు. ఏం అసల మొదలు చివర ఏమీ తెలీదు. బ్లాంక్ అయిపోతాం. నిజంగా. అది మనతో కలిసి జీవించేవాళ్ళు ఏది పడితే అది అని, ఎలా పడితే అలా మాట్లాడి, ఏవన్నా సరే, లోపల ఎన్నున్నా సరే, నవ్వు ముఖంతో పలకరించాలి, నవ్వుతూ మాట్లాడాలి అని ఆ వ్యక్తి అలా అన్నప్పుడు, ఆ వ్యక్తితో మనం అలా ప్రవర్తించాలి అన్నప్పుడు, అంటే అతను ఆ యొక్క స్త్రీ అయినా, పురుషుడైనా మనల్ని గాయపరిచి వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అని అర్థం. అంటే సినిమాలో సావిత్రి ఒక కన్ను నీరు రావటం, ఇంకో కన్ను నీరు రాకుండా నవ్వుతున్నట్టు సావిత్రి మూవీలో 'మహానటిలో' చూసాము. పాత సినిమాల్లో చూసినవి, ఏదన్నా అతని జీవితకాలంలో చూసిన సినిమాలో తెలివితేటలన్నీ బయటోళ్ళ మీద రుద్దితే బాగోదు కదా! ఇంట్లో తన రిలేటివ్స్ మీద, ఇంట్లో జనాల మీద, తర్వాత భార్య పిల్లల మీద రుద్దితే ఎంతో బాగుంటుంది. అతనికి ఆహ్, ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నిజంగా అతను గోతిలో పడిపోతున్నాడు, అగాధంలోకి వెళ్ళిపోతున్నాడు, ఒంటరి వాడైపోతున్నాడు అనే ఆలోచన ఆ వ్యక్తికి తెలీదు. ఈ పని ఆడవాళ్ళు చేసినా, మగవాళ్ళు చేసినా సరే చివరికి మిగిలేది ఒంటరితనం ఒక్కటే. కానీ చాలా గట్టి దెబ్బది. బయట వాళ్ళు గాయపరిస్తే అయ్యో అనుకోవచ్చు, నా గురించి తెలియక. అయిన వాళ్ళు గాయపరుస్తున్నారు కావాలంటే. అది సాధించడం, వేధించడం, వీళ్ళు చేతకాని వాళ్ళు, ఏమీ చెయ్యలేరు, నిస్సహాయులు. పైశాచిక ఆనందం కాకపోతే మరేంటి? కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, వాళ్ళని సాంసారిక జీవితంలో ఉన్న బంధాలు, ప్రాపంచిక వ్యవహారాలు వదిలేసి కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది భగవంతుడి వైపు తిరుగుతారు. భగవంతుడి వైపు తిప్పినందుకు దేవుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం శ్రీ గురు రమణ.